గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మనం డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్లో కాంబినేషనల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాంబినేషనల్ సర్క్యూట్స్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి? కాంబినేషనల్ సర్క్యూట్స్, వీటిలో మనం మక్సర్, మల్టీప్లెక్సర్, నెక్స్ట్ ఏంటి డీమల్టీప్లెక్సర్, ఎన్కోడర్, నెక్స్ట్ డీకోడర్. మనం ప్రీవియస్ క్లాసెస్లో మల్టీప్లెక్సర్ గురించి చెప్పుకున్నాం, డీమల్టీప్లెక్సర్ గురించి కూడా చెప్పుకున్నాం, ఎన్కోడర్ గురించి కూడా కంప్లీట్ అయింది. ఎన్కోడర్ ఉన్న పార్ట్స్ 3 పార్ట్లు కూడా మనం కంప్లీట్ చేసాం. ఫస్ట్ వచ్చేసి ప్రయారిటీ ఎన్కోడర్, నెక్స్ట్ ఏంటి డెసిమల్ టు బీసీడీ, దాని తర్వాత ఆక్టాల్ టు బైనరీ. ఇక్కడ వరకు మనకి ఈ 3 కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే డీకోడర్. ఇక్కడతో మనకి కాంబినేషన్ సర్క్యూట్స్లో 4 పార్ట్స్ కూడా కంప్లీట్ అయినట్టు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఇన్ దిస్ సెషన్ చూద్దాం. అసలు డీకోడర్ అంటే ఏంటి, అసలు డీకోడర్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటన్నది ఈరోజు టాపిక్ మనంలో. డీకోడర్, అసలు డీకోడర్ అన్నది ఏంటంటే ఆపోజిట్ ఆపరేషన్స్ టు ఎన్కోడర్. ఆపోజిట్ ఆపరేషన్ టు ఎన్కోడర్. అంటే ఎన్కోడర్ యొక్క ఆపోజిట్ ఆపరేషనే మన డీకోడర్. ఓకే, మరి ఈ డీకోడర్ అన్న దానికి సాధారణంగా మనం ఏం చెప్తా ఉంటారు, ఎన్ ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, 2n అవుట్పుట్ లైన్స్ ఉంటాయి అన్నమాట. డీకోడర్ చెప్తే ఎలా ఉంటాయో ఈ డీకోడర్కి సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్. ఇందులో ఏంటంటే ఎన్ ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, 2n అవుట్పుట్ లైన్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా I0, I1, on and -1. అలాగే ఇక్కడ ఎలా ఉంటాయి Y0, Y1, on Y2n -1. అంటే కొన్ని సందర్భాలు దీన్ని n/m అని అంటారు. ఏదైనా సరే ఉంటే m అంటే 2n అంటే. ఓకే, మొత్తం మీద ఇది ఏంటంటే డీకోడర్కి సంబంధించినటువంటి బ్లాక్ డయాగ్రామ్. మరి డీకోడర్కి సంబంధించి బ్లాక్ డయాగ్రామ్ వేసాం కదా, దీని నుంచి మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీకోడర్స్ని అబ్జర్వ్ చేయాలి. ఈ డీకోడర్కి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అన్న ఇన్పుట్లో ఉంటే అందులో ఒకే ఒక్క లైన్ ఎట్ ఏ టైం సెలెక్ట్ చేస్తుందమ్మా. ఏం చేస్తున్నాం, ఇది నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్పుట్లో ఉన్నా సరే అందులో ఏదైతే హై ఉందో ఆ హై ఉన్నటువంటి ఇన్పుట్ని అది తీసుకుంటుంది. జస్ట్ ఆపోజిట్ ఆపరేషన్ మనం ఎన్కోడర్ కనుక పూర్తిగా వచ్చినట్లయితే డీకోడర్ మనం డైరెక్ట్గానే రాయొచ్చు. సో ఎలా రాయొచ్చు ఏంటో. ఓకే, బ్లాక్ డయాగ్రామ్ ఇది. మరి దీన్ని ఇలాగ n2n దీన్ని అర్థం చేసుకోవాలంటే కొద్ది కష్టం. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే 2 to 4 లైన్ డీకోడర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీని తర్వాత ఏంటంటే 3 to 8 లైన్ కూడా ఎలా చేయాలో చెప్తాను నేను మీకు, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. నేనైతే 2 to 4 లైన్ని డిజైన్ చేస్తాను డీకోడర్. అంటే ఏంటంటే మనకి ఫార్ములా ఏం చెప్పాము, n/2n అని అన్నాం. అంటే ఇది 4 తీసుకుంటే కనుక n వాల్యూ 2² కదా, అంటే 2 వస్తుంది. ఆ టైప్ ఆఫ్ డీకోడర్ నేను ఇక్కడ డిజైన్ చేస్తాను. మరి ఇక్కడ చూస్తే దీనికి ముందు బ్లాక్ డయాగ్రామ్ వేయాలి. బ్లాక్ డయాగ్రామ్ అంటే బ్లాక్ డయాగ్రామ్కి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయమ్మా, 2 ఇన్పుట్స్. ఆ 2 ఇన్పుట్స్ ఏంటి, I0 అండ్ I1. మరి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి, 4 అవుట్పుట్స్ ఉంటాయి, Y0, Y1, Y2 అండ్ Y3. దీన్ని మనం 2/4 డీకోడర్ అని అంటాం. 2/4 డీకోడర్. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ట్రూత్ టేబుల్ని మనం వేయాలి. మరి ట్రూత్ టేబుల్ చూస్తే మీకు ఎప్పటికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. ట్రూత్ టేబుల్లో ఉండేటటువంటి ఇన్పుట్స్ ఏంటమ్మా, 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఓకే, ఏంటా ఇన్పుట్స్, I0 అండ్ I0 ఒకటి, I1 ఒకటి. ఇది ఇన్పుట్ సెక్షన్. ఇది అవుట్పుట్ సెక్షన్. అవుట్పుట్ సెక్షన్ ఏముంటాయి మనకు, అవుట్పుట్ సెక్షన్ ఏంటంటే 4 టర్మ్స్ ఉంటాయి. అవి ఏంటాయి, Y0, Y1,
y2 y2. మరి మీకు తెలిసినటువంటి కాన్సెప్టే ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ వస్తాయంటే 0 0 ఇన్పుట్ సెక్షన్ గురించి మాత్రం 0 1 1 0 1 1. మరి 0 0 అయినప్పుడు ఏ ఎలిమెంట్ మనకి యాక్టివేట్ అవుతుంది అంటే 2 0 అయినప్పుడు మరి 0th ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంటే కదా, అంటే ఈ ఎలిమెంట్ దగ్గర 1 ఇవ్వాలి మీరు. నెక్స్ట్ 0 1 అయినప్పుడు 2 పవర్ ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను మనం ప్రీవియస్ క్లాస్లో 2 పవర్ 0 2 పవర్ 1 ఉంటాయి కానీ 2 పవర్ 0 అంటే 1 అండి 1 × 1 అంటే 1 కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే ఈ లైన్ సెలెక్ట్ చేసి అవుట్పుట్ కింద ఉంటుంది. అంటే ఏదైతే హై ఉందో ఆ హై మనకి ఇక్కడ అవుట్పుట్ కింద జనరేట్ అవుతుంది అనమాట. మరి అలాగే ఇక్కడ చూస్తే ఇది 2 పవర్ 0 ఇది 2 పవర్ 1 కదా, 2 పవర్ 1 అంటే ఇది 2 అంటే ఈ సెకండ్ టర్మ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే 1 1 కండిషన్ యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు థర్డ్. మరి రిమైనింగ్ టర్మ్స్ అన్నింటినీ నువ్వు ఏం రాయొచ్చు 0 0 0 0 0 0 మిగిలిపోయిన టర్మ్స్ అన్నింటినీ కూడా 0 రాశాయి. మరి దీన్నే మనం అంటాం ట్రూత్ టేబుల్ అని అంటాం. మరి ట్రూత్ టేబుల్ని ఉపయోగించి మనం ఏం రాయాలి ఇంకా నెక్స్ట్ లాజికల్ ఆపరేషన్స్. ఇంతకు ముందు వరకు మనకి జనకోటర్లో ఏ గేట్ యూజ్ చేసామంటే ఆర్ గేట్ని యూజ్ చేసాం, కానీ ఇప్పుడు డీ కోటర్లో యూజ్ చేసేది ఏంటంటే అండ్ గేట్. అలాగే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ 0 0 అయినప్పుడు మనకి అక్కడ ఏది యాక్టివేట్ అవ్వాలి y0 అన్నది యాక్టివేట్ అవ్వాలి. అంటే ఇక్కడ 0 0 కండిషన్ వచ్చినప్పుడు ఇక్కడ y0 అన్నది 1 వస్తుంది. మరి 0 1 వచ్చినప్పుడు y1 అన్నది 1 వస్తుంది. అంటే ఇక్కడ అవుట్పుట్స్ ఏ విధంగా జనరేట్ అవుతాయో చూస్తే లాజికల్ ఈక్వేషన్స్ క్లారిటీ వస్తుంది. లాజికల్ ఈక్వేషన్స్ ఇక్కడ 4 లాజికల్ ఈక్వేషన్స్ రావాలి మనకు. ఒకటి y0 y1 y2 అండ్ y3. ఓకే, ఇప్పుడు y0 ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది చెప్పండి. I0 0 I1 0 అయినప్పుడు y0 అన్నది యాక్టివేట్ అవుతుంది. మరి I0 0 అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఎక్కడైనా ఏ వాల్యూ 0 అని చెప్పాం అనుకోరా, దాన్ని ఏ ప్రైమ్ అని రాయాలని చెప్పుకున్నాం కదా. అలాగే ఏ వాల్యూ 1 అని చెప్తే కనుక ఏమన్నా ఏ రాయాలని అనుకున్నాం. మరి ఇక్కడ చూస్తే I0 వాల్యూ ఎంత 0, I1 వాల్యూ ఎంత 0 అంటే దాన్ని I1 వాల్యూ 0 కాబట్టి I0 వాల్యూను I0 ప్రైమ్ I1 ప్రైమ్ అని రాయొచ్చు. మరి చెప్తారు మీరు ఇప్పుడు I0 వాల్యూ ఎంత 0, దట్స్ వై I0 ప్రైమ్. I1 వాల్యూ ఎంత 1 కాబట్టి 1 కాబట్టి I1. నెక్స్ట్ y2 నెక్స్ట్ y2 చెప్పండి. y2 చెప్పాలంటే ఇక్కడ I0 వాల్యూ 1 I1 వాల్యూ 0 అంటే ఏంటి I0 I1 ప్రైమ్. నెక్స్ట్ y3కి I0 1 I1 కూడా 1 దట్స్ వై I0 × I1. ఓకేనమ్మా, ఇది మనకి లాజికల్ ఈక్వేషన్స్. ఒకసారి చూడండి ఈ బ్లాక్ డయాగ్రామ్. నేను ఓన్లీ 2 to 4 అంటే 2/4 టీ క్వార్టర్ నేను డ్రా చేస్తున్నా. ఇది వచ్చి ట్రూత్ టేబుల్, ఇది లాజికల్ ఈక్వేషన్స్. మరి ఈ లాజికల్ ఈక్వేషన్స్ని ఉపయోగించి మళ్ళీ మనం ఏం చేయాలి, లాజికల్ సర్క్యూట్ని డ్రా చేయాలి. మరి లాజికల్ సర్క్యూట్ని ఏ విధంగా డ్రా చేస్తామో చూద్దాం. లాజికల్ సర్క్యూట్. మరి మనకి లాజికల్ సర్క్యూట్ని డ్రా చేయాలంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉంది కాబట్టి అక్కడ వాడాల్సిన గేట్ ఏంటి అండ్ గేట్. ఇంతకు ముందు అయితే కనుక మనకి అక్కడ ఎడిషన్కి సంబంధించి ప్లస్ ఉంది కాబట్టి అక్కడ ఏం వాడేవాడు అని అంటే ఆర్ గేట్ని యూజ్ చేసేవాడు. మరి ఎక్కడ ఏం యూజ్ చేయాలంటే అండ్ గేట్ని యూజ్ చేయాలి. ఫస్ట్ ఈ ఈక్వేషన్స్ కనుక మీరు గమనిస్తే ఇందులో ఉన్న టర్మ్స్ ఏంటి చూడండి ఒకసారి. I0 ఉంది, ఇంకా ఏమున్నాయి I1 ఉంది, అలాగే I0 ప్రైమ్ ఉంది, I1 ప్రైమ్ ఉంది. అంటే మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఈక్వేషన్స్ ఏంటంటే మనకి ఇక్కడ 4 ఈక్వేషన్స్ అన్నాయి, 4 ఎలిమెంట్స్ అన్నాయి కావాలి. ఒకటి ఏంటమ్మా I0, రెండోది ఏంటి I0 ప్రైమ్, మరి మూడోది ఏంటి I1, అలాగే నాలుగోది I1 ప్రైమ్. ఇలా కావాలి మనకి, ఎందుకంటే ప్రైమ్ వాల్యూ కావాలి, నార్మల్ వాల్యూస్ కావాలి ఈక్వేషన్ చూస్తుంటే. అందువల్ల నేను ఫస్ట్ I0 అనే లైన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా I0 ప్రైమ్ అంటే ఈ I0కి ఒక నాట్ గేట్ని కనుక పెడితే, నాట్ ఏం చేస్తే రివర్స్ ఆపరేషన్, I0 చేస్తే I0 ప్రైమ్ చేస్తుంది కాబట్టి ఒక నాట్ గేట్ని పెడితే మనకు అప్పుడు వచ్చేటటువంటిది I0 ప్రైమ్. నెక్స్ట్ I1 అనే లైన్ తీసుకుంటాను నేను, దీనికి ఒక నాట్ గేట్ని అటాచ్ చేస్తాను. చేస్తే ఆటోమేటిక్గా వచ్చేది ఏంటి I1 ప్రైమ్. ఇప్పుడు చూడండి
ఫస్ట్ కండిషన్ చెప్తున్నాను నేను, జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ y0 అన్న అవుట్పుట్ కావాలంటే I0 ప్రైమ్ ఉండాలి, I1 ప్రైమ్ ఉండాలి. ఇదిగో కాబట్టి I0 ప్రైమ్ నుంచి నేను ఒక లైన్ తీసుకెళ్తాను, అలాగే I1 ప్రైమ్ నుంచి కూడా ఒక లైన్ తీసుకెళ్తాను. మరి రెండు కూడా ఏమవ్వాలి? మల్టిప్లై అవ్వాలి. దట్స్ వై అగ్రిగేట్. అర్థమైందమ్మా? అప్పుడు వచ్చేది ఏంటి ఇక్కడ? y0. నెక్స్ట్ చూడండి, I0 ప్రైమ్ I1 కనుక తీసుకుంటే, I0 ప్రైమ్ I1 కనుక తీసుకుంటే అప్పుడు వచ్చేది y1. ఇదిగో I0 ప్రైమ్. అప్పుడు y1. నెక్స్ట్ కేసు ఏంటి? I0 I1 ప్రైమ్, I0 అండ్ I1 ప్రైమ్. అప్పుడు వచ్చేది y2. నెక్స్ట్ y3 వాల్యూ కావాలంటే I0 I1, అంటే I0 నుంచి ఒక లైన్, అలాగే I1 నుంచి ఒక, అప్పుడు వచ్చేటటువంటిది y2. ఈ విధంగా మనం డీకోడర్కి సంబంధించి దట్టు 2 to 4 లైన్ అయితే కనుక ఈ విధంగా మనం డ్రా చేయొచ్చు. ఓకే, ఇది లాజికల్ సర్క్యూట్. మనం కనుక డీకోడర్కి సంబంధించి 2 to 4 లైన్ డ్రా చేయమంటే ఇది డ్రా చేయాలి. అలా కాకుండా ఇది కనుక ఎస్ఐ క్వశ్చన్ కనుక అడిగినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి? స్టార్టింగ్ చేసిన బ్లాక్ డయాగ్రామ్ చూస్తారా, కామన్ బ్లాక్ డయాగ్రామ్ అంటే n ఇన్పుట్స్ నుంచి 2 పవర్ n అవుట్పుట్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్ వేసి మరలా ఏం చేయాలి? ఈ 2 to 4 లైన్ చేయాలి. దీని తర్వాత ఏంటంటే మళ్ళీ 3 to 8 లైన్ కూడా చేయాలి ఎగ్జాంపుల్స్గా ఎస్ఐ క్వశ్చన్ అడిగితే. అదే షార్ట్ ఆన్సర్ అడిగితే కనుక ఓన్లీ ఇక్కడ వరకు రాస్తే సరిపోదు. ఓకే, ఒకసారి 3 to 8 లైన్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, 3 to 8 లైన్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి 3 to 8 లైన్. 3 to 3/8 డీకోడర్. 3/8 డీకోడర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ సేమ్ అమ్మ, కాబట్టి స్పీడ్గా చెప్తున్నా. బ్లాక్ డయాగ్రామ్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? 3 ఇన్పుట్స్, I0, I1 అండ్ I2. అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయి? 8 అవుట్పుట్స్ ఉండాలి కాబట్టి y0 to y7 ఇలా 8 అవుట్పుట్స్ అన్న ఉంటాయి. దీని నుంచి మనం ఏం చేయాలమ్మా? ఎప్పుడైతే నువ్వు ఇది వేసావు దీని తర్వాత ట్రూత్ టేబుల్ని డ్రా చేయాలి. అంతకు ముందు డ్రా చేసినట్టే ట్రూత్ టేబుల్ ఏంటంటే ఇది 3/4 అమ్మ, సారీ 3/8 అమ్మ, మర్చిపోకూడదు. ట్రూత్ టేబుల్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి? 3 ఇన్పుట్స్. ఆ 3 ఇన్పుట్స్ ఏంటి? I0, I1, I2 అండ్ I2. దాంట్లో ఇన్పుట్ సెక్షన్ ఇది వచ్చేసి అవుట్పుట్ సెక్షన్. ఇన్పుట్ సెక్షన్ ఉండేవి ఏంటంటే I0, I1 అండ్ I2. అవుట్పుట్ సెక్షన్ ఉండేవి ఏంటి? 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6, 7 సరిపోయింది. అవుట్పుట్ సెక్షన్ ఉండేది. మన అవుట్పుట్ సెక్షన్ తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి? y0, y1, y2, y3 ఆన్సర్ ఎక్కడ వరకు? y7 వరకు. y0, y1, y2, y3, y4, y5, y6 అండ్ y7. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే 3 ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు మర్చిపోకూడదు. 3 ఇన్పుట్స్ 0, 0, 0. మీరు గుర్తుంచుకోండి, ఫస్ట్ 0 ఎలిమెంట్, తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 అలా వస్తాయి అన్నమాట. ఓకేనమ్మా? కాబట్టి ఇందులో చూస్తే ఫస్ట్ 4 కూడా ఏంటమ్మా? జీరోస్. మరి 4 జీరోస్ కాబట్టి, సారీ 3 జీరోస్ కాబట్టి 0 2 పవర్ 0 టర్మ్, ఇది 2 పవర్ 1 టర్మ్, సారీ అంటే ఓకే 2 పవర్ 1 టర్మ్, 2 స్క్వేర్ టర్మ్, 2 పవర్ 0 టర్మ్. ఇప్పుడు ఇది 1 రావాలంటే 2 పవర్ 0 ఉండాలి ఇక్కడ నాకు.
2 పవర్ 0 టర్మ్ అంటే ఎంత? 2 పవర్ 0 అంటే 1 1 ఇంటూ 1 అంటే 1 కాబట్టి ఇక్కడ 1 ఉండాలి. మిగిలిన నుండి ఏమి ఉండాలి? జీరోస్ ఉండాలి. నెక్స్ట్ 2 కావాలంటే ఏది హైలైట్ అవ్వాలి చెప్పండి? 2 పవర్ 1 టర్మ్ హైలైట్ అవ్వాలి. అయితే ఇది బేసి విధానం చెప్తున్నాను, మీరు అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే 2 పవర్ 1 అయిందో 2 పవర్ 1 అంటే 2 ఇంటూ 1 అంటే 2 కాబట్టి 2 సరిపోతుంది. మిగిలిన 2 టర్మ్స్ ఎలా ఉండాలి? 0. అదే 3 అయితే ఏం చేద్దాం? ఏ రెండు హైలైట్ అవ్వాలి? 2 పవర్ 1 హైలైట్ అవ్వాలి, 2 పవర్ 0 హైలైట్ అవ్వాలి. అప్పుడు ఇదేమో 2 వస్తుంది, ఇది 1 వస్తుంది. టోటల్ ఎంత అవుతుంది? 3 అవుతుంది కాబట్టి అంటే ఇది 1 ఇది 1, రిమైనింగ్ టర్మ్ వచ్చేసి 0. అలాగే 4 రావాలంటే 2 స్క్వేర్ టర్మ్ 1 అవ్వాలి, మిగిలిన నుండి జీరోస్. ఎందుకంటే 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి. మరి 5 రావాలంటే 2 స్క్వేర్ టర్మ్ 1 అవ్వాలి, 2 పవర్ 0 టర్మ్ 1 అవ్వాలి, రిమైనింగ్ టర్మ్ 0. 6 రావాలంటే 2 స్క్వేర్ టర్మ్ 1 అవ్వాలి, అలాగే 2 టర్మ్ 1 అవ్వాలి, రిమైనింగ్ టర్మ్ 0. 7 రావాలంటే 2 స్క్వేర్ టర్మ్ 7 రావాలంటే 2 స్క్వేర్ టర్మ్ 1 అవ్వాలి, 2 పవర్ 1 టర్మ్ 1 అవ్వాలి, 2 పవర్ 0 టర్మ్ కూడా 1 అవ్వాలి. అప్పుడు అలా అయితే కనుక అప్పుడు ఏమవుతుందంటే మనకి 7 అన్నది జనరేట్ అవుతుంది. ఇది ఇప్పుడు ఫస్ట్ ఏ ఎలిమెంట్ అవుట్పుట్ గా రావాలి? ఒకటే సెలెక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా మనం, ఏది డీకోడర్ అన్నది. కాబట్టి మొత్తం 3 జీరోలు అయినా ఏది సెలెక్ట్ అవ్వాలి? 0 సెలెక్ట్ అవ్వాలి. కాబట్టి y0 వాల్యూ సెలెక్ట్ అవుతుంది, మిగిలిన అన్ని కూడా జీరోస్ అయిపోతుంది. మరి 1 రావాలంటే y1 వాల్యూ సెలెక్ట్ అవ్వాలి, 2 రావాలంటే y2 వాల్యూ, 3 రావాలంటే y3 వాల్యూ, 4 రావాలంటే y4, 5 రావాలంటే y5. కొంచెం ఇది 0 1 2 3 4 5 6 7 అదనమాట. ఓకే, మిగిలిన టర్మ్స్ అన్ని కూడా మీరు ఏం రాయాలి? 0 రాసేయాలి. దీన్ని ఏమంటామంటే మనం ట్రూత్ టేబుల్ అని అంటాం. దేనికి? 3/8 8/3 మన అక్కడ రివర్స్ వేసినట్టున్నాం. ఒకసారి చిన్న కరెక్షన్, ఎందుకంటే డీకోడర్ కరెక్ట్గా వేసాం. 3 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్. ఓకే, ఈ విధంగా మనకి ఇందులో 3 ఇన్పుట్స్ ఉంటాయి, 8 అవుట్పుట్స్ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ట్రూత్ టేబుల్. మరి దీని నుండి ఏం చేయాలి మనం? లాజికల్ ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. లాజికల్ ఈక్వేషన్స్ చూద్దాం. ఫస్ట్ నాకు y0 అన్నది జనరేట్ అవ్వాలి. మనకి y0 అన్నది జనరేట్ అవ్వాలని అనుకుంటే అక్కడ అన్ని జీరోస్ కాబట్టి అక్కడ y0 ని చూపించాలనుకుంటే ఎలా చూపిస్తాం? 0 అంటే ఏంటి? ప్రైమ్ అనుకున్నాం కదా, అంటే i0 ప్రైమ్, i1 ప్రైమ్, i2 ప్రైమ్. నెక్స్ట్ అదే y1 కావాల్సితే i0 దగ్గర 0 ఉంది కాబట్టి i0 ప్రైమ్, i1 దగ్గర 0 ఉంది కాబట్టి i1 ప్రైమ్, i2 దగ్గర 1 ఉంది కాబట్టి జస్ట్ i2. అదే y2కి ఈ 3 చూడండి అంతే. 0 ఉంటే ప్రైమ్ చెప్పండి, దీనికి 0 లేకపోతే నార్మల్ వాల్యూ తీసుకుంటాం. 0 ఉంది కాబట్టి i0 ప్రైమ్, 1 కాబట్టి i1, 0 కాబట్టి i2 ప్రైమ్. అదే y3 కావాల్స్తే 0 కాబట్టి i0 ప్రైమ్, 1 కాబట్టి i1, 1 కాబట్టి i2. అదే i4 కావాల్స్తే చూడండి, i4 చూడండి సార్, i0 ప్రైమ్, 1 కాబట్టి i0, i1 ప్రైమ్ అండ్ i2 ప్రైమ్. అదే i5 కావస్తే i0 దగ్గర 1 ఉంది కాబట్టి i0, i1 దగ్గర 0 ఉంది కాబట్టి i1 ప్రైమ్, అలాగే i2 దగ్గర 1 ఉంది కాబట్టి i2. నెక్స్ట్ i6 కావస్తే i0 దగ్గర 1 ఉంది కాబట్టి i0, i1 దగ్గర కూడా 1 ఉంది కాబట్టి i1, i2 దగ్గర 0 ఉంది కాబట్టి i2 ప్రైమ్. అలాగే i7 కావస్తే i0 దగ్గర 1, i1 దగ్గర 1, i2 దగ్గర 1 కాబట్టి ఎక్కడ దేనికి ప్రైమ్ వెక్టర్. ఈ ఈక్వేషన్స్ ఏమంటారంటే లాజికల్ ఈక్వేషన్స్ అంటాం. మళ్ళీ దీన్ని బట్టి ఏం చేయాలి మనం? ఇప్పుడు లాజికల్ సర్క్యూట్ ని డ్రా చేయాలి. ఓకే, లాజికల్ సర్క్యూట్ ని డ్రా చేసే కంటే ముందు మీరు అక్కడ ఒకటి గమనించండి, ఏమేమి ఉన్నాయి అక్కడ టర్మ్స్. i0 ఒకటి కనిపిస్తుంది మీకు ఆ లాజికల్ ఈక్వేషన్స్ లో. ఇంకేం కనిపిస్తుంది? i1 కనిపిస్తుంది, i2 కనిపిస్తుంది,
దాంతోపాటు I0 ప్రైమ్ కనిపిస్తుంది, I1 ప్రైమ్ కనిపిస్తుంది, ఇంకా I2 ప్రైమ్ కూడా కనిపిస్తుంది. అంటే మనకు అక్కడ 6 టర్ములు కనిపిస్తున్నాయి. ఫస్ట్ I0 ఒకటి కామన్, నెక్స్ట్ I2, దాని తర్వాత I3. మీరు I0 లైన్ తీసుకోండి, I2 లైన్, I3 లైన్. ఇప్పుడు I0 లైన్ I0, I1 అండ్ I3. I0కి తర్వాత మనకు కావాల్సిన I0 ప్రైమ్ కూడా ఉంది అందులో, కాబట్టి దీనికి ఒక నాట్ గేట్ని కలుపుతున్నాను. నాట్ గేట్ని కలిపి వచ్చేటటువంటి టర్మ్ ఏంటి? I0 ప్రైమ్. అలాగే I1 కూడా ఒక నాట్ గేట్ని కలిపాను అనుకో, అప్పుడు వచ్చేటటువంటి టర్మ్ ఏంటి? I1 ప్రైమ్. అలాగే I2 కూడా ఒక నాట్ గేట్ని కలిపితే I2 ప్రైమ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నేను రాబట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? I0 ప్రైమ్, I1 ప్రైమ్, I2 ప్రైమ్. అంటే 3 ప్రైమ్లు కాబట్టి ఈ ప్రైమ్ ఉన్నటువంటి లైన్ నుండి లైన్ పట్టుకెళ్ళాలి. తెలుసు కదా మీకు, పట్టుకెళ్ళాలి. I1 ప్రైమ్ కూడా ఒక లైన్ పట్టుకెళ్ళాలి, అలాగే I2 ప్రైమ్ కూడా ఒక లైన్ పట్టుకెళ్ళాలి. ఈ మూడింటికి మధ్యలో మల్టిప్లికేషన్ కాబట్టి ఏ గేట్ వాడాలమ్మా? అండ్ గేట్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, I0 ప్రైమ్, I1 ప్రైమ్, I2. I0 ప్రైమ్, I1 ప్రైమ్ అండ్ I2. ఈ మూడింటికి ఏ గేటు? I0 ప్రైమ్, I1 ప్రైమ్, I2 కదా. I0 ప్రైమ్, I1 ప్రైమ్ అండ్ I2. మిస్టేక్ పడింది, I20. ఇక్కడ వచ్చేది Y0, ఇక్కడ వచ్చేది Y1. నెక్స్ట్ చూడండి, I0 ప్రైమ్, I1, I2 ప్రైమ్. I0 ప్రైమ్, ఇప్పుడు I0 ప్రైమ్ దగ్గర నుంచి లైన్ పెట్టారు. నెక్స్ట్ I1, ఇది I1. నెక్స్ట్ I2 ప్రైమ్, I2 ప్రైమ్ దగ్గర నుంచి కూడా లైన్ పెట్టారు. అప్పుడు వచ్చేది Y2. నెక్స్ట్ ఏంటి చెప్పండి? ఇది కట్టాలి. I0 ప్రైమ్, I1, I2. ఇది I0 ప్రైమ్ దగ్గర నుంచి లైన్ తీసుకెళ్తున్నాం. I0 ప్రైమ్, I1 అండ్ I2. అప్పుడు వచ్చేది Y2. నెక్స్ట్ ఏంటి? Y4, Y5, Y6 అండ్ Y7. నెక్స్ట్ Y4 కావస్తే I0, I1 ప్రైమ్, I2 ప్రైమ్. I0, I1 ప్రైమ్ అండ్ I2 ప్రైమ్. ఈ మూడింటికి కలిపి ఒక అండ్ Y4. నెక్స్ట్ Y5 అంటే I0, I1 ప్రైమ్, I2. I0, I1 ప్రైమ్ అండ్ I2. అప్పుడు వచ్చేది Y4, Y5. నెక్స్ట్ Y6 కావస్తే I0, I1, I2 ప్రైమ్. I0, I1 అండ్ I2 ప్రైమ్. గేట్ వచ్చి అండ్ గేట్. అప్పుడు వచ్చేది Y6. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ I0, I1, I2. I0, I1 అండ్ I2. అప్పుడు వచ్చేది Y7. దీన్ని మనం ఏమంటామంటే లాజికల్ సర్క్యూట్. ఈ విధంగా మనం మూడు ఇన్పుట్లు తీసుకున్నప్పుడు, అంటే I0, I1, I2 ఇన్పుట్లను తీసుకున్నప్పుడు మనం 8 అవుట్పుట్స్ని ఏ విధంగా జనరేట్ చేస్తాం అన్నది దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఎక్కడితో మనకి ఏంటంటే ఎన్కోడర్స్ మల్టీప్లెక్స్ చెప్పుకున్నాం, డిమల్టీప్లెక్స్ చెప్పుకున్నాం, దాని తర్వాత ఎన్కోడర్ చెప్పుకున్నాం. ఎన్కోడర్లో 3 టైపులు చెప్పాం. దీంతో డీకోడర్ కూడా కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.